ఓం శ్రీ మాత్రే నమః. త్వరలోనే మనకు దసరా నవరాత్రులు రాబోతున్నాయి. ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారు మనకు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో దర్శన భాగ్యాన్ని కలిగిస్తారు. ఇలా ఒక్కో రోజుకి 10 రకాల ప్రసాదాలను అయితే ఈ వీడియోలో నేను తయారు చేసి చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా చాలా తక్కువ ఖర్చులో మన ఇంట్లో ఉన్న వాటితోనే త్వరగానే తయారు చేసుకునేలా ఈ 10 రకాల ప్రసాదాలు అయితే ఉంటాయి. ఇక్కడ మనం తయారు చేయబోయే మరొక ప్రసాదం ఎంతో రుచికరమైన కట్టె పొంగలి. మరి ఈ కట్టె పొంగల్ని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక కుక్కర్ గిన్నెలోకి 1 కప్పు వరకు బియ్యాన్ని తీసుకోండి. 1 కప్పు బియ్యానికి 1 కప్పు పెసరపప్పు అయితే సరిపోతుంది. ఇక్కడ పెసరపప్పును కాస్త దూరగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న పెసరపప్పుని బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడగండి. ఇలా తీసుకున్న 1 కప్పు బియ్యానికి పెసరపప్పుకి 3 కప్పుల నీళ్ళు అయితే సరిగ్గా సరిపోతాయి. బియ్యాన్ని కడుక్కొని ఒక 3 కప్పుల వరకు నీళ్ళనైతే తీసుకోండి. ఇందులోకి 1 స్పూను నెయ్యిని, రుచికి సరిపడా ఉప్పును వేసుకొని పప్పు బియ్యాన్ని 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మెత్తగా ఉడికించుకోండి. అలాగే మరొక గిన్నెలో మరో 3 కప్పుల నీళ్ళను తీసుకొని నీటిని వేడి చేసుకొని పప్పు బియ్యాన్ని మెత్తగా ఉడికిపోయాక ఆ నీళ్ళను కొద్దిగా కలుపుకుంటూ మరొక 2 నిమిషాల్లో బియ్యాన్ని ఉడికించుకోండి. మీకు పొంగల్ మరింత పలచగా కావాలి అంటే మరి కాస్త నీళ్ళను పోసుకొని ఉడికించుకోండి. ఇక్కడ పోపుకి ప్రిపేర్ చేసుకుందాం. పోపు కోసం 1 స్పూన్ నెయ్యి, 1 స్పూను ఆయిల్ వేసుకొని ఇందులో జీలకర్ర, క్యాషు, అలాగే పచ్చిమిర్చి, మిరియాలు, ఇంగువ, చివర్లో కరివేపాకు కూడా వేసి పోపునైతే ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న పోపుని మనం ముందుగానే వండి పెట్టుకున్న పొంగల్లో వేసి అంతా కూడా చక్కగా కలపండి. చూసారు కదా, ఎంతో రుచికరమైన కట్టె పొంగల్ అయితే తయారైపోయింది. ఇక్కడ మనం చేయబోయే మరొక ప్రసాదం చింతపండు పులిహోర. మరి అది ఎలా చేయాలో చూసేద్దాం రండి. నేను తీసుకున్న 1 చిన్న గ్లాస్ రైస్కి ఈ మాత్రం చింతపండు ఉంటే సరిపోతుంది. ముందుగా చింతపండుని మంచిగా నీట్గా కడుక్కోండి. అలా కడిగేశాక 1 గంట పాటు వేడి వాటర్ వేసుకొని మంచిగా దాన్ని నానబెట్టండి. ఇలా నానబెట్టిన చింతపండుని 1 చిల్లుల గిన్నె తీసుకొని కేవలం చిక్కటి గుజ్జు వచ్చే వరకు మాత్రమే తీసుకోండి. ఇలా తీసుకున్న చిక్కటి గుజ్జులో కాస్త ఆయిల్, మీ రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి స్టవ్ పై పెట్టి చింతపండు గుజ్జుని ఆయిల్ పైకి తేలేంత వరకు చిక్కగా ఉడికించుకోండి. ఇలా తయారైపోయాక దాన్ని తీసి పక్కన పెట్టేసుకొని ఇక్కడ మనం పోపు కోసం ప్రిపేర్ చేసుకుందాం. ముందు 1 గిన్నె తీసుకొని అందులో పోపుకి సరిపడా ఆయిల్, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసి వేయించుకోండి. అలాగే మిరియాలు, 2 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించుకోండి. క్యాషు కూడా వేయండి. అలాగే 2 ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇంగువ కూడా వేసుకోండి. చివర్లో స్టవ్ ఆఫ్ చేసి పసుపు కూడా వేసుకోండి. ఇక్కడ మనం ఆల్రెడీ వండి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, దాంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసి మనం తయారు చేసుకున్న చింతపండును పేస్ట్ను కొద్దిగా వేస్తూ కలుపుకోండి. అలాగే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపుని కూడా ఈ అన్నంలో వేసి చివర్లో కాసంత కొత్తిమీర కూడా వేసి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోండి. చూసారు కదా, చాలా సింపుల్గా మనమైతే ఇక్కడ చింతపండు పులిహోరని ప్రిపేర్ చేసుకున్నాం. పండుగలు అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది ఈ చింతపండు పులిహోరనే. నవరాత్రి సమయాలలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి ఈరోజు మనం ఇక్కడ కొబ్బరన్నం అయితే తయారు చేయబోతున్నాం. మరి ఈ కొబ్బరన్నాన్ని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో మరి ఇక్కడ చూద్దాం రండి. ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద 1 గిన్నె పెట్టండి. గిన్నెలో ఆయిల్ అయితే తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక అందులోకి ముందుగా పల్లీలను అయితే వేసుకోండి. పల్లీలు మంచిగా వేడయ్యాక పచ్చిశనగపప్పు, అలాగే మినప్పప్పు వేసి దూరగా వేయించుకోండి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు దూరగా వేయించుకున్నాక అందులోకి ఆవాలు, జీలకర్ర చిటపటలాడేంత వరకు కూడా వేయించుకోండి. అలాగే అందులోకి జీడిపప్పు పలుకులను కూడా కొద్దిగా వేసుకోండి. జీడిపప్పు పలుకులు కూడా మంచిగా వేగాక ఇదే గిన్నెలో కొద్దిగా కరివేపాకు కూడా
వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఒకసారి అంతా కూడా కలుపుకోండి. అంతా కలుపుకున్నాక చిటికెడంతా ఇంగువ కూడా వేసుకోండి. ఇక్కడ నేను 1 కప్పు వరకు అయితే పచ్చి కొబ్బరి తురుము తీసుకుంటున్నాను. తురుమైనా తీసుకోవచ్చు, లేదంటే గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు. ఈ పచ్చి కొబ్బరిలోకి చిటికెడంతా ఉప్పు కూడా తీసుకోండి. మీ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. అలాగే ముందుగానే వండి పెట్టుకున్న రైస్ కూడా ఇందులోకి యాడ్ చేయండి. ఇక్కడ నేను బాస్మతి రైస్తో అయితే చేస్తున్నాను. మనం ఏ రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు. బాస్మతి రైస్ కూడా వేశాక మొత్తము కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి. అంతే, మన కొబ్బరి అన్నం కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా రుచిగా మనం ఇక్కడ కొబ్బరి అన్నాన్ని కూడా రెడీ చేసాం. మీరు కూడా ఒకసారి ఈ కొబ్బరి అన్నాన్ని ట్రై చేసి చూడండి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన శనగల ప్రసాదాన్ని అయితే ఇక్కడ నేను తయారు చేయబోతున్నాను. ముందుగా ఈ శనగల ప్రసాదం తయారు చేయడానికి ఓవర్ నైట్ నానబెట్టిన శనగలను తీసుకొని వాటిని కుక్కర్లో వేసుకొని శనగలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేయండి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు అలాగే మినప్పప్పు కూడా వేసుకొని వేయించుకోండి. తర్వాత జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేయించుకోండి. చివరిలో కరివేపాకు కూడా వేసుకోండి. అలాగే ముందుగానే మనం నానబెట్టి ఉడికించుకున్న శనగలు కూడా నీళ్ళంతా పోయేంత వరకు వార్చుకొని ఈ పోపులో వేసుకొని ఒకసారి మిక్స్ చేయండి. చివరిలో పసుపు కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. అలాగే ఇంగువ కూడా వేసుకోండి. ఇంతకుముందు మనం శనగలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ కొద్దిగానే సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని చివరిలో కొత్తిమీర కూడా వేసుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో రుచికరమైన శనగల ప్రసాదం సిద్ధమైపోయింది. మనం తయారు చేయబోయే మరొక ప్రసాదం వచ్చేసి దద్దోజనం. ఈ దద్దోజనం తయారు చేయడానికి ముందుగానే నేను ఒక చిన్న గ్లాసు రైస్ అయితే వండి తీసుకున్నాను. ఒక చిన్న గ్లాసు రైస్కి ఒక చిన్న గ్లాసు పాలు అయితే సరిపోతాయి. ఈ పాలను కాచి చల్లార్చుకోండి. కాచి చల్లార్చుకున్న పాలను ఒక గ్లాస్ వరకు తీసుకొని 2 గ్లాసుల పెరుగును వేసుకొని అన్నానికి పట్టేలాగా మెత్తగా కలుపుకోండి. అలాగే ఇందులోనే పచ్చిమిర్చి ముక్కలు, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఉప్పు వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇక్కడ మరో పక్కన గిన్నె పెట్టి పోపుకైతే ప్రిపేర్ చేసుకోండి. ఈ పోపు వేసుకోవడానికి గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు, మినప్పప్పు, అలాగే ఇంగువ, మిరియాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా పోపు అంతా తయారైపోయాక మనం వండి పెట్టుకున్న అన్నంలోకి మొత్తం అంతా కూడా వేసుకోండి. అంతే, మన దద్దోజనం కూడా రెడీ అయిపోయింది. పండుగల సమయాల్లో టైం లేనప్పుడు ఒకసారి అయితే ఈ రవ్వ కేసరిని ట్రై చేసి చూడండి. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. నేను ఇక్కడ ఈ రవ్వ కేసరిని బెల్లంతో మాత్రమే చేస్తున్నాను. ఏ మాత్రం షుగర్ అయితే యూస్ చేయట్లేదు. మరి ఎలా చేద్దాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో కాసంత నెయ్యి అయితే యాడ్ చేసుకోండి. ఆ నెయ్యిలోనే కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి మంచిగా వేయించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అంతా కూడా రంగు మారేంత వరకు వేయించుకున్నాం. ఈ రంగు మారిపోయాక తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ అదే గిన్నెలో మరి కాస్త నెయ్యి వేసుకున్నాను. ఇక్కడ నేను ఒక చిన్న గ్లాసు రవ్వనైతే తీసుకున్నాను. ఈ రవ్వనంతా కూడా మంచిగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. అలాగే మరో పక్కన మనం తీసుకున్న 1 కప్పు రవ్వకి 4 కప్పుల నీళ్ళు అయితే తీసుకున్నాను అదే గ్లాస్తో. అలాగే 1 కప్పు రవ్వకి 1.25 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. ఈ బెల్లాన్ని స్టవ్ పై పెట్టి మంచిగా కరిగించుకోవాలి. ఇక్కడ మన రవ్వ కూడా రంగు మారిపోయి మంచి సువాసన వస్తుంది. ఇలాంటి టైంలో ఆ బెల్లం నీటిని, వేడి నీటిని అలాగే ఫిల్టర్ చేస్తూ కొద్దిగా మన రవ్వలో యాడ్ చేస్తూ కలుపుకుంటూ ఉండండి. అలాగే మొత్తం కూడా బెల్లం నీటిని కొద్దిగా వేస్తూ రవ్వలో కలుపుకుంటూ ఉండండి. రవ్వ అంతా కూడా మంచిగా బెల్లం నీటిని పీల్చుకొని ఉడికిపోవాలి. చూసారు కదా, రవ్వ అంతా కూడా మంచిగా ఉడికిపోయింది. రవ్వ అంతా ఉడికిపోయాక మనం తీసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఈ రవ్వ కేసరిలో యాడ్ చేసుకోండి. అలాగే ఇలాచీ పౌడర్ని కూడా 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. చివరిలో స్టవ్ ఆఫ్ చేసే ముందు
కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. నెయ్యిని వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. అంతే, చాలా సింపుల్గా రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనం చేయబోయే మరో రెసిపీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బెల్లం పరమాన్నం. చాలా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూద్దాం రండి. ఇక్కడ నేను 1 కప్పు వరకు బియ్యాన్ని తీసుకున్నాను. ఇలా తీసుకున్న బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి. బియ్యాన్ని కడిగి నానబెట్టుకున్న తర్వాత మనం తీసుకున్న 1 కప్పు బియ్యానికి 1.25 కప్పు వరకు అయితే బెల్లాన్ని తీసుకొని ఆ బెల్లానికి సరిపడా నీళ్లు పోసి స్టవ్ పై పెట్టి బెల్లాన్ని అంతా కూడా చక్కగా కరిగించుకోండి. అండ్ ఇక్కడ 1 కప్పు బియ్యానికి 2 కప్పుల పాలు, 2 కప్పుల నీళ్ళు అయితే సరిపోతాయి. లేదు అంటే మొత్తం కూడా పాలతోనే మనం ఇక్కడ తయారు చేసుకోవచ్చు. పాలలో ముందుగానే మనం కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని అంతా కూడా ఉడికించండి. మధ్య మధ్యలో స్పూన్తో తిప్పుతూ అన్నానంతా కూడా ఉడికించుకోండి. అన్నం అంతా కూడా పూర్తిగా ఉడికిపోయాక చివర్లో దంచుకున్న ఇలాచీలను కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ బెల్లం నీళ్ళు అనేవి కంప్లీట్గా చల్లారాక మాత్రమే అన్నంలోకి తీసుకోండి, లేదంటే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా చేసుకోవడం వల్ల పాలు అనేటివి విరిగిపోవు. చివర్లో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని అన్నాన్నంతా కూడా ఒకసారి కలపండి. ఇలాంటి ఒక కన్సిస్టెన్సీలో మనం బెల్లం అన్నం ప్రిపేర్ చేసుకోవడం వల్ల అది చల్లారినా కూడా గట్టిగా అవ్వకుండా ఉంటుంది. దసరా నవరాత్రుల్లో అమ్మవారు 7వ రోజు మనకు శాకాంబరి దేవిగా దర్శనమిస్తారు. ఆ రోజు అమ్మవారికి వివిధ రకాల కూరగాయలతో వండిన వంటకాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు నేను ఇక్కడ కదంబాన్ని తయారు చేస్తున్నాను. ఈ కదంబం తయారీకి మన ఇంట్లో ఉన్న ఏ కూరగాయలతో అయినా తయారు చేసుకోవచ్చు. ఉల్లి, వెల్లుల్లి మాత్రం లేకుండా చేయాలి ఈ కదంబాన్ని. మరి ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ కొన్ని టమాటా ముక్కలు, అలాగే దొండకాయ, బెండకాయ, క్యారెట్, పచ్చి బఠానీ, పచ్చిమిర్చి వీటన్నిటిని అయితే తీసుకున్నాను. ఇలా తీసుకున్న వాటిని ఒక కుక్కర్ గిన్నెలోకి వేసుకొని కూరగాయల ముక్కలు మునిగిపోయేంత వరకు వాటర్ అనేది తీసుకున్నాను. వీటికి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే 1 కప్పు బియ్యానికి 1 కప్పు కందిపప్పును తీసుకున్నాను. ఈ కప్పు బియ్యాన్ని, కందిపప్పుని మంచిగా కడుక్కోవాలి. 1 కప్పు బియ్యానికి 5 కప్పుల నీళ్లు తీసుకొని కాస్త పసుపు కూడా వేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అన్నం ఉడికిపోయాక ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను ఉడికించిన కూరగాయ ముక్కలన్నిటినీ కూడా ఇందులో వేసుకుంటున్నాను. అలాగే నేను ఇక్కడ చింతపండు పులుసును తీసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకున్న చింతపండు పులుసుకి ఒక 2 కప్పుల నీళ్ళను వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, కొద్దిగా సాంబార్ పౌడర్ కూడా వేసుకొని కూరగాయ ముక్కలన్నిటిని మరొక 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా కూరగాయ ముక్కలన్నీ మంచిగా ఉడుకుతున్న టైంలో మనం ముందుగానే వండి పెట్టుకున్న పప్పు, అన్నాన్ని కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నాన్ని, పప్పుని కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకున్నాక చివర్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. అలాగే స్టవ్ ఆఫ్ చేసే ముందు 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. దీనివల్ల మన కదంబానికి మంచి టేస్ట్ అనేది వస్తుంది. చూసారు కదా, చాలా సింపుల్గా అండ్ చాలా త్వరగా కదంబాన్ని అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రాంతాన్ని బట్టి ఈ కదంబం తయారు చేయడం అనేది మారుతూ ఉంటుంది. ఇక్కడ నేనైతే చాలా త్వరగా అయిపోయేలాగా చేసి అయితే చూపించాను. అంతే, మన కదంబం అనేది చాలా త్వరగా రెడీ అయిపోయింది. మీకు వీలు కుదిరితే ఆ శాకాంబరి దేవికి ఈ విధంగా వివిధ రకాల కూరగాయలతో వండిన వంటకాన్ని నైవేద్యంగా సమర్పించి. ఇప్పుడు ఇక్కడ మనం తయారు చేయబోయే మరొక ప్రసాదం వచ్చేసి సగ్గుబియ్యం సేమియా పాయసం. మరి సగ్గుబియ్యం సేమియా పాయసాన్ని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ ఒక 3/4 కప్పు వరకు అయితే సగ్గు బియ్యాన్ని తీసుకున్నాను. ఈ 3/4 కప్పు సగ్గు బియ్యాన్ని నీటిలో కనీసం ఒక 10 నిమిషాలైనా నానబెట్టాలి. మనం తీసుకున్న సేమియా ఇంకా సగ్గు బియ్యం 2 కలిపి 1 కప్పు కొలత వచ్చేంత వరకు అయితే తీసుకున్నాను. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో నెయ్యి వేసుకొని
మనం తీసుకున్న సేమియాని కూడా అందులో వేసి రంగు మారేంత వరకు వేయించుకున్నాను. సేమియాని తీసి పక్కన పెట్టండి. రంగు మారాక అదే గిన్నెలో మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి ఒక కప్పు వాటర్ వేసుకొని సగ్గుబియ్యాన్ని మంచిగా ఉడికించుకోండి. సగ్గుబియ్యం ఉడికిపోయాక మనం తీసి పక్కన పెట్టిన సేమియాని కూడా వేసుకోండి. ఇక్కడ ఒక కప్పు సేమియాకి 3 కప్పుల పాలైతే సరిపోతాయి. పాలను కూడా వేసి మంచిగా మరగనివ్వండి. పాలు చక్కగా మరిగిపోయాక ఒకసారి చెక్ చేయండి. సేమియా కూడా ఉడికిపోతుంది. సేమియా ఉడికాక అందులో ఒక 3/4 కప్పు వరకు షుగర్ అయితే వేసుకోండి. మీరు షుగర్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకాస్త షుగర్ని యాడ్ చేసుకొని పాలను మంచిగా మరిగించుకోండి. చివరిలో ఇలాచీ పౌడర్ కూడా వేసి పాలన్నిటిని మంచిగా కలుపుకోండి. అలాగే నేతిలో వేయించి తీసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి. మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి. చూసారు కదా, అంతే, చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ఇక్కడ సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది. ఈ పండగకి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈరోజు నేను నైవేద్యంగా నువ్వుల అన్నాన్ని తయారు చేస్తున్నాను. ఈ నువ్వుల అన్నం తయారు చేయడం చాలా సింపుల్. మరి ఈ నువ్వుల అన్నాన్ని నేను ఎలా తయారు చేశానో మీరు కూడా చూడండి. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి కొద్దిగా పల్లీలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా తీసుకొని మంచిగా దూరగా వేయించుకున్నాను. అందులోకి ఒక ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా జీలకర్ర కూడా వేసి వేయించుకున్నాను. ఇవంతా మంచిగా వేయించుకున్నాక ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ పైన మరొక గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడాక పోపు దినుసులు అన్నీ వేసుకొని పోపు అంతా మంచిగా వేగాక అందులోకి కొద్దిగా పచ్చిమిర్చి, జీడిపప్పు పలుకులు, కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇవంతా మంచిగా వేగాక కొద్దిగా ఇంగువ కూడా వేయాలి. అలాగే నేను ఇక్కడ ముందుగానే వండి పెట్టుకున్న అన్నాన్ని కూడా ఈ గిన్నెలోకి వేసుకొని మిక్స్ చేసుకున్నాను. మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పప్పుల పొడి ఉంటుంది కదా, దాన్ని కొద్దిగా వేస్తూ ఈ అన్నానికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, చూసారు కదా, చాలా సింపుల్గా ఈ నువ్వుల అన్నం అనేది రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి.